వచ్చి తాంబూలం అందుకో. నేనందుకోవడం ఏంటి మావయ్య? మిగతా పనులన్నీ మీ మీద గౌరవంతో, మీ మాట కాదనలేక మీరు బాధపడతారని చేశాను. తప్పుగా అనుకోకండి మావయ్య, నేను తాంబూలం అందుకోలేను. లేదు పవిత్ర, నా చిన్న కొడుకు పెళ్లికి సంబంధించి నిశ్చితార్థం మొదలుకొని పెళ్లి తంతు పూర్తయ్యే వరకు నువ్వే పెద్దగా నిలబడి జరిపించాలని నేను కోరుకున్నాను. దాన్ని నువ్వే చెయ్యాలి. పనులన్నీ నేను చూసుకుంటాను మావయ్య. కానీ నాకు అర్హత లేని, నేను నోచుకోలేని ఇలాంటి కార్యక్రమాలు చెయ్యాలంటే నా వల్ల కాదు. చెయ్యలేను అంటుంటే ఎందుకు అతనిని బలవంత పెడతావు? అంతగా కావాలంటే పెద్దవాళ్ళు పవిత్ర తాతయ్య నానమ్మ ఉన్నారు కదా. పవిత్ర మేనమామ అత్తయ్య కూడా ఉన్నారు. వాళ్ళతో తాంబూలాలు మార్చుకోవచ్చు. ప్లీజ్ రాజశేఖర్, నువ్వు వేరే విధంగా అనుకోకు. అసలు ఇదంతా అరవింద్ పవిత్రలు కలిసి చేయాల్సింది. నేను అరవింద్ని పవిత్రలో చూసుకుంటున్నాను. తను చేస్తేనే నాకు తృప్తి, మనశ్శాంతి ఉంటుంది. అమ్మా పవిత్ర, నువ్వేం ఆలోచించుకు, వచ్చి తాంబూలాలు అందుకో. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది మావయ్య? నేను విధవరాలిని. నేను దీనికి పనికి రాను. నేను అందుకోకూడదు. అర్థం చేసుకోండి మావయ్య. నువ్వే అర్థం చేసుకోమ్మా. నువ్వు అందుకుంటే అరవింద్ అందుకున్నట్టే. వాడు కూడా నాతో ఇదే మాట చెప్పాడు. నాన్న, పవిత్ర చేస్తే నేను చేసినట్టే అన్నాడు. అరవింద్ లేడు మావయ్య. నా కళ్ళ ముందే పైనుంచి పడ్డాడు. నేను చూస్తుండగానే ప్రాణం విడిచాడు. అలాంటి మనిషి మీతో ఎలా మాట్లాడతాడు, ఎలా చెప్తాడు? అదంతా మీ భ్రమ. రియాలిటీలోకి రండి మావయ్య. నా మీద విపరీతమైన అభిమానం, నమ్మకం పెట్టుకుని నేను ఏ పనులు చెయ్యొచ్చో, ఏ పనులు చేయకూడదో మీరు తెలుసుకోలేకపోతున్నారు. మావయ్య వద్దు. ఇది నాకైనా, కొత్తగా పెళ్లి చేసుకోబోయే ఈ జంటకైనా, ఫ్యామిలీస్కైనా ఎవరికి మంచిది కాదు.